బీఆర్ఎస్ పార్టీ అంటే భారత రాష్ట్రసమితి కాదు, దయ్యాల రాష్ట్రసమితి అని రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. ఏమన్నా పోగు పోసిండా, పురుడు చేసిండా, లేకపోతే ఇంకేమన్నా చేసిండా రేవంత్ రెడ్డి అనేటోడు బీఆర్ఎస్ రాష్ట్ర సమితికి? దయ్యాల రాష్ట్ర సమితి అనే విధంగా మాట్లాడుతాడు. మీ కవితనే కొంతమంది దయ్యాలు ఉన్నాయి అన్నది కదా, ఇప్పుడు కవితక్క గారే దయ్యాలు, కేసీఆర్ గారు దేవుడు అని చెప్పింది. దేవుడి దగ్గరికి మనం ఎందుకు పోతాం? మనకి ఏదన్నా దయ్యం పడితేనే పోతాం, దయ్యం నుండి రిలీఫ్ కావాలని కొడతాం. దేవుని దగ్గర దయ్యాలు ఎట్లుంటాయి, ఏ విధంగా ఉంటాయి? మీ కవితక్కనే అన్నది కదా కేసీఆర్ గారు చుట్టూ దయ్యాలు ఉన్నాయి అన్నది. మీరు అక్కడికి పోయి ఒకసారి అడగండి, ఆమెనే క్లారిటీ ఇస్తుంది మీకు. ఓకేనా? అంటే కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నారని మీరు ఒకసారి ఎవరన్నారో వాళ్ళ దగ్గరికే పోయి అడగండి. మా నాయకుడు దేవుడు, మా కేసీఆర్ గారు దేవుడు, ఆ దేవుడి చుట్టూ దయ్యాలు ఉన్నాయా లేవా అనేది ఎవరు అన్నారు అనేది వాళ్ళని అడగండి. మాకు తెలియదు. మీ నాయకుడు అయితే దేవుడే కదా? మా నాయకుడు దేవుడు. దేవుని చుట్టూ దయ్యాలు ఉంటాయా? ఉండయి. మీకు తెలియాలి కదా, మీకు తెలుసు కదా ఎక్కడైతే దేవాలయాలు ఉంటాయో అక్కడ దయ్యాలు దూరంగా ఉంటాయి అనేసి. దేవుని చుట్టూ దయ్యాలు ఉన్నాయని అయితే మాకు తెలుసు. అంటే కన్నా కూతురు కదా, సరే మీలాంటి వాళ్ళంటే పార్టీ నాయకురాలుగా మాట్లాడే అవకాశం ఉంటుంది. కన్నా కూతురే ఆ తరహాలో కామెంట్ చేసిందంటే నిజంగానే ఉన్నారు అనుకోవచ్చు కదా. కాదు, మీరు ఒకసారి అక్కడికే పోయి అడగండి ప్లీజ్. ఓకేనా? అంటే బీఆర్ఎస్ పార్టీ తోటి కల్వకుట్ల కవితకు తెగదెంపులు జరిగినాయి అనుకోవచ్చా? మీరు ఎందుకు అనుకుంటున్నారు అట్లా? మేము అనుకుంటలేము, మీరెందుకు అనుకుంటున్నారు? ధర్నా చౌక్ దగ్గర జై జాగృతి అన్నది, జై కేసీఆర్ అన్నది, బీఆర్ఎస్ పార్టీ ప్రస్తావన ఎక్కడ తీసుకురాలేదు కదా? అక్కనే అడగండి మీరు. మేము తెగదెంపులు చేసుకోలేదు, మేము తెగిపోలేదు ఇంకా. ఓకేనా?